రాకీ న్యూస్ కి నమస్కారం. ముందుగా రాకీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నినాదంతో అవగాహన. జీఎస్టీ తగ్గింపుపై నకరేకల్లులో వ్యాపారస్తులు, వినియోగదారులతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అవగాహన ర్యాలీ. జొన్నలగడ్డ గ్రామంలో బుధవారం పోలేరమ్మ తల్లి చండీ హోమం పాల్గొన్న నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు. దసరా పర్వదినం సందర్భంగా నకరేకల్లు పోలీస్ స్టేషన్ నందు ఆయుధ పూజ. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమ పూజలో పాల్గొన్న జడ్జి సత్యశ్రీ. నకరేకల్లు సొసైటీ అధ్యక్షులు, సభ్యుల ప్రమాణ స్వీకారం. భారీ ర్యాలీ, హాజరైన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. దేవి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా నర్సింగపాడులో చండీ హోమంలో మంగళ ఆహుతి కార్యక్రమం. జీఎస్టీ తగ్గింపుపై షాపుకి తిరిగి ప్రచారం చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు స్థానిక శివుని బొమ్మ సెంటర్లో శివుని విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి స్థానిక నేతలతో కలిసి జీఎస్టీ తగ్గింపు వలన ప్రతి కుటుంబానికి కలిగే లాభం గురించి వివరించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు డబుల్ ఇంజన్ సర్కార్ వలన రాష్ట్రానికి జరిగే మేలు గురించి వివరిస్తూ ఎప్పుడైనా బడ్జెట్లో ట్యాక్స్ పెంచడమే చూశాం, కానీ తగ్గించినప్పుడు జరిగే లాభాన్ని ఇప్పుడు చూస్తున్నామన్న ఎమ్మెల్యే ఆర్యవైశ్య సంఘాలు, వివిధ రకాల వ్యాపారస్తులు కూటమి నేతలతో కలిసి స్థానిక శివుని బొమ్మ సెంటర్ నుంచి వ్యాపార కూడలి మల్లమ్మ సెంటర్ వరకు జీఎస్టీ తగ్గింపు వలన జరిగే లాభాల్ని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే అరవింద్ బాబు గ్రంథాలయం సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కూడా కూటమి నేతలతో కలిసి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నినాదంతో ముందుకు సాగారు. సూపర్ 6 సూపర్ హిట్, అదేవిధంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి భారతదేశం మొత్తం కూడా సూపర్ జీఎస్టీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వెనకటి రోజులు ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉండేదన్నమాట. కానీ పేద మధ్య తరగతి కుటుంబాలని వాళ్ళకి అండగా ఉండటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి జీఎస్టీని బాగా తగ్గించడం జరిగింది. ఇంతకుముందు 4 స్లాబులు ఉన్న జీఎస్టీని ఇప్పుడు 2 స్లాబులకే మార్చడం జరిగింది. ఎందుకంటే కొన్ని వస్తువులకి అసలు జీరో ట్యాక్స్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు 2 సిస్టంలు ఉన్నాయి. 5% జీఎస్టీ, 18% జీఎస్టీ అనమాట. ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఇంతకుముందు 12% ఉండేదాన్ని వాళ్ళు 5% దిగి రావడం జరిగింది. 28% ఉన్నది అంటే సిమెంట్ కానీ, కార్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా 28 నుంచి 18% దిగడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే చాలామంది 90% ప్రజలు జీఎస్టీని బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు జీఎస్టీ తగ్గిందంటే ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ దీనికి అవగాహన కల్పించడానికి అందరి దగ్గరికి వెళ్ళాలి, ఇంటింటికి. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఆదివాసీ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. 1 టౌన్ 2 టౌన్ కిరాణా మర్చెంట్స్ అందరూ కూడా, వ్యాపార ప్రముఖులందరూ కూడా, బంగారం కొట్లు, వెండి కొట్లందరూ కూడా వ్యాపారస్తులు రావడం జరిగింది. అంటే ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేసింది చెప్పడానికి, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కనుక మనం నిత్యావసర సరుకులు కొంటే కనుక దాంట్లో 10,000 మనకు మిగులుతున్నాయి. తెలియకుండా ఖర్చు మనకు మిగులుతుంది. అదేవిధంగా మనకి జీఎస్టీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా 10,000 రూపాయలు మనం ఎక్కువగా ఖర్చు పెట్టడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. అవగాహన కల్పించడానికి మనం ప్రతి ఇంటికి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారికి మన సందేశం ఇవ్వడం జరిగింది. పేద మధ్యతరగతి వారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి రాష్ట్ర ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నర్సరావుపేటలో ప్రతి షాపుకి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి ఎన్డీఏ కూటమి వల్ల జీఎస్టీ తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు, అదేవిధంగా మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా కార్లు, ఏదైతే ప్రజల అవసరాలకు వాడుకునే నిత్యావసర వస్తువులతో సహా చాలా రేట్ తగ్గించడం జరిగింది. దసరా దీపావళి కానుకగా ఈ జీఎస్టీ పన్ను శాతాన్ని తగ్గించడం నిజంగా శుభపరిణామం. ఇది పేదవర్గాలకి, మధ్యతరగతికి అందరికి కూడా చాలా లాభం చేకూరుతుంది. దాదాపు అనేక వస్తువుల మీద 28% ఉన్న ఇంతకుముందు స్లాబ్ రేట్ ఇప్పుడు 18% తీసుకొస్తాం. అట్లనే 12% ఉందని 5%
తీసుకొస్తా ఉన్నారు. ఇది అనేక వస్తువుల మీద పన్ను దీనివల్ల చాలా తగ్గుతుంది, దానివల్ల ధరలు తగ్గుతాయి. ఈ పండుగ సమయంలో ప్రజలందరూ కూడా దీనివల్ల ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్నారు. మండల కేంద్రమైన నకరేకలలో జీఎస్టీ తగ్గింపు చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన చిరు వ్యాపారులు, వినియోగదారులు. నకరేకలు సెంటర్లో పలు దుకాణాలని పరిశీలించిన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ కొత్త జీఎస్టీపై ప్రజల అభిప్రాయాలను, వ్యాపారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు కన్నతో మాట్లాడుతూ మొదటి వరకు అధిక ధరల వలన వ్యాపారాలు తగ్గాయని, జీఎస్టీ తగ్గించిన తర్వాత వ్యాపారాలు జరుగుతున్నాయని వినియోగదారులు తెలియజేశారు. కన్నా మాట్లాడుతూ ఇది ప్రజాపక్షపాత ప్రభుత్వమని, ఇప్పుడు జీఎస్టీ తగ్గించిందని, నవంబర్ నుండి కరెంటు ఛార్జీలు కూడా తగ్గినున్నట్లు తెలిపారు. అలాగనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌర్య మాట్లాడుతూ పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని, దీనివలన ధరలు తగ్గుతాయని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు దరువూరి నాగేశ్వరరావు, సాగి శ్రీనివాసరావు, జవ్వాజీ వెంకట సుబ్బయ్య, మైలవరపు శివ కోటేశ్వరరావు, చిరు వ్యాపారులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన కుంకుమ పూజలో 13వ అదనపు జిల్లా జడ్జి సత్యశ్రీ కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రుల్లో వేలంపాటలో లడ్డూ కైవసం చేసుకున్న కొత్తమాసు మెహర్బాబు కుటుంబ సభ్యులు మేళ తాళాలతో వారి నివాసానికి లడ్డూను కమిటీ సభ్యులు తీసుకుని వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవడ అరవిందబాబు పాల్గొన్నారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ దేవాలయంలో పోలేరమ్మ తల్లి చండీ హోమం భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు హాజరీ దేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకి పెద్ద ఎత్తున ప్రసాద వితరణ నిర్వహించారు. प्रियंबकं ददामहे सुगन्धं पुष्टिवर्धनौ उर्वारुकमेव वन्दनान् मृत्योर्मुक्षेमामृतात् ततस्तुते बहुताहं मदगे ओम भवेतामत्यवेतस्तोमं प्रत्यारुपापित्ताहं आक्षुस्तैरप्युतं सकुटं सवत्रं सुतोषाम नमस्कारः उर्वारुकमेव वन्दनान् मृत्योर्मुक्षेमामृतात् అందరూ కూడా నిదానంగా అమ్మవారి యొక్క దేవాలయం చుట్టూరా ప్రదక్షిణం చేసి రావాలి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరూ కుర్చీలో అదో ఇయం వై పూర్ణాహుతి పోలేరమ్మదల్లి అమ్మ అస్యామేవ ప్రతిష్టతి అందరూ కూడా గట్టిగా అబ్బాయి దమనకు వేయండి, దేవాలయంలో దమనకు వేయండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. పూర్ణాహుతి ముహూర్త ముహూర్తం అమ్మవారికి, పోలేరమ్మ తల్లి అమ్మవారికి, పోలేరమ్మ తల్లి అమ్మవారికి, పోలేరమ్మ తల్లి అమ్మవారికి, పోలేరమ్మ తల్లి అమ్మవారికి. త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కూడా నిదానంగా ప్రదక్షిణ చేయాలి.
నర్సపేటలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయంలో 93వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 10వ రోజు మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శించుకున్న మరియు రుద్రహోమం, చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నకరేకల్లులో అట్టహాసంగా తిరుమల శెట్టి ప్రమాణ స్వీకార మహోత్సవం సత్తెనపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన నకరేకల్లులో నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య ఆధ్వర్యంలో తిరుమల శెట్టి వెంకట్రావు నకరేకల్లు మండలం సొసైటీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు సొసైటీ పర్సన్ గా గుండ్లపల్లికి చెందిన కరాలపాటి వల్లి, మరో పర్సన్ గా కుంకలకుంట గ్రామానికి చెందిన చేకూరి కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం భారీ ర్యాలీతో శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణకు ఘన స్వాగతం పలికారు. కన్న లక్ష్మీనారాయణ, సౌరయ్య ఆధ్వర్యంలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుకలు జరిగాయి. నగరికలకు పర్సనల్గా సంఘం బయల మరియు సహకార చట్టం 1964 ప్రకారం సంఘం సభ్యులు అభ్యున్నతికి, వ్యవసాయ పురోగతికి నా శాయశక్తుల కృషి చేస్తానని, రాగదేశాలకు బంధుప్రీతికి తావు లేకుండా సొసైటీ అభివృద్ధికి పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. అక్టోబర్ 1 బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ వాసవి మిత్ర మండలి నర్సపేట అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 11వ సంవత్సరం వాసవి మరియు బతుకమ్మ అమ్మవార్ల బొమ్మల అలంకరణ పోటీలను స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద 108 మహిళలచే తయారు చేయబడిన బతుకమ్మ, వాసవి, నవదుర్గల అలంకరణ పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, అనురాధ దంపతులు, ఊర భాస్కరరావు, లక్ష్మీ సుజాత దంపతులు, పబ్బటి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు, కొలిపాకుల రవికుమార్ దంపతులు, కాకుమాను రామారావు, మురారి శెట్టి పద్మావతి, సాతులూరి హరిత, చలువాది చరిత, కొప్పురావురి లక్ష్మీనారాయణ, దోగిపర్తి విజయకుమార్ తదితర పెద్దల ద్వారా బహుమతులు అందజేయడం జరిగింది. చలువాది సరస్వతి, నేరెళ్ల విజయలక్ష్మి, ఏవీఆర్కే సత్యనారాయణ, తాడువాయి శ్రీనివాసరావు, కేఎంఎల్ ప్రసాద్, సూర మహానంది, జల్లి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కులదేవత అయినటువంటి వాసవి మాత సన్నిధానంలో ఈరోజు నవరాత్రి మహోత్సవములు 9వ రోజు సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంతో పాటు ఈరోజు బతుకమ్మలని అందరూ ఎవరు ఎంత బాగా అలంకారం చేసుకొని వస్తే వారికి ఫస్ట్, ప్రథమ, ద్వితీయ, తృతీయ 2 కన్సలేషన్ ప్రైజులు ఇద్దామని మన పెద్దలైనటువంటి అందరూ చేగు వెంకటేశ్వరరావు గారు, న్యాయ నేతలు అందరూ నిర్ణయించారు. కాకపోతే కన్సలేషన్ ప్రైజులు 4 బాగా నచ్చినాయి. వాళ్ళిద్దరిని అసంతృప్తి పరచకుండా ఉండాలని వాళ్ళకు కూడా చెరొక 500 రూపాయలు ఇద్దామని అనుకున్నాము. అలాగే అసలు మామూలుగా దసరా పండుగ అంటే బతుకమ్మల పండుగ. 2 బతుకమ్మలను ఒక అమ్మాయి వేసింది, అలానే ఒక బతుకమ్మను వేసింది. కాకపోతే బతుకమ్మలను వేశారు కాబట్టి, తయారు చేశారు కాబట్టి తనని కూడా బాధ పెట్టకుండా ఉండాలని తనకు కూడా ఒక 500 రూపాయలు సపరేట్గా మళ్ళీ కన్సలేషన్ ప్రైజ్ ఇస్తున్నాము. ఇవన్నీ
శారదాంబ జ్యువెల్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం నుండి దేవీ నవరాత్రులు ఈ రోజుతో పూర్తయినవి. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారికి విశిష్టమైన వివిధ పూజలు పూర్తయినవని తెలిపారు. రుద్రహోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ చేశారని తెలిపారు. ఈ రోజు సాయంత్రం జరిగే పూజా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. శ్రీమతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితులు జగతికే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన నరసింగపాడు క్షేత్రంలో 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు అంటే నేటి వరకు కూడా ప్రతిరోజు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు విజయదశమి సందర్భంగా విశేషమైనటువంటి 10 రోజులు జరిగినటువంటి చండీ హోమానికి మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరపబడింది. అలాగే సాయంకాలంలో సెమీ పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడాను స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ప్రార్థన. దసరా పర్వదినం సందర్భంగా నకరికల్లు పోలీస్ స్టేషన్ నందు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి రూరల్ సిఐ కిరణ్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నకరికల్లు మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 23వ తారీఖున నకరికల్లు ఎస్ఐగా ఛార్జీ తీసుకున్న నకరికల్లు ఎస్ఐ సతీష్ బాబును మీడియా మిత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సరావుపేటలోని శ్రీలీల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి 9 రోజుల పాటు వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించామని, ఆఖరి రోజు శ్రవణ నక్షత్రం కావడంతో శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత స్థాపన, మండపారాధన, వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాలన్నీ ఆలయ నిర్వాహకులు కేపీ రంగారావు భక్తుల సహకారంతో జరిగాయని తెలిపారు. బరంపేటలో వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో దసరా నవరాత్రి 9 రోజులు శ్రీ పద్మావతి అమ్మవారికి అతి వైభవంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. ఆఖరిగా ఇవాళ సెమీ పూజా కార్యక్రమం ఉదయం శ్రీ శ్రవణ నక్షత్రం కలిసి రావడంతో ఉదయాన్నే 5 గంటలకు పంచామృత స్నపన, మండపారాధన కార్యక్రమాలు, పుణ్యాహవచన కార్యక్రమం, అనంతరం సహస్రనామార్చన కార్యక్రమం జరిగినాయి. ఈరోజు సాయంకాలం ఈ పండుగ సందర్భంగా సెమీ పూజా కార్యక్రమం మా పక్కన శ్రీఫల కళ్యాణంలో సాయంకాలం 6:30కు సెమీ పూజా కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని శివాన్ని సేవించి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తాం. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా స్టేషన్ రోడ్డు మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి మరియు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోషే, గ్రామ పెద్దలు చింతపల్లి ఫకీర్ అహ్మద్, కరాలపాటి వలి మరియు గ్రామ వైశ్య సంఘం నాయకులు, పరిశుద్ధ కార్మికులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా ఈ రోజు మన ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. జిల్లా గుండ్లపల్లి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా 2022లో ప్రారంభించినాం. ఆనాటి నుండి ఈ రోజు వరకు గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు గుండ్లపల్లి పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది. గాంధీ గారి జయంతి సందర్భంగా మన పంచాయతీ ఆఫీసులో గాంధీ జయంతి అపురూపంగా జరుపుకుంటున్నాం. ఇదే సందర్భంగా శాంతి దూత అయినటువంటి మన మహాత్మా గాంధీని స్మరించుకోవడం మన అందరి అదృష్టము. ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత గారి జయంతి సందర్భంగా
మనం పంచాయతీ ఆఫీసులో ఈరోజు గాంధీ గారిని జరుపుకుంటున్నాం. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి సాయిబాబా భక్తి సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం దసరా పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామ ప్రజలు సహకరించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగించుకొని వచ్చిన వారు మాత్రమే ఇక్కడ రావండి. మే 18, 2001 మన జొన్నలగడ్డ గ్రామంలోని షిరిడి సాయిబాబా మందిరం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ 2001 నుంచి కూడా మన జొన్నలగడ్డ గ్రామంలోని షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి బ్రహ్మ ముహూర్తంలోనే పూజా కార్యక్రమాలు కానీ అభిషేకాలు కానీ నిర్వహించుకుంటా రావడం జరుగుతుందండి. ఎవరైనా అన్నదాతలకు కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలోనే పూజకు రావడం కానీ పూజా కార్యక్రమాల్లో పాల్గొని చాలా సంతోషంగా మన మందిరంలో పూజలు చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మన మందిరంలో ఉన్నటువంటి ధుని చాలా విశిష్టమైంది. ఈ ధుని మనం 2001 దసరా రోజున ఈ జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతిష్ఠించుకోవడం కూడా జరిగిందండి. ఈ ధునిలో 24 ఏళ్ల బట్టి కూడా ఈ ధునిని మనం కొండెక్కనీయకుండా అలాగే మెయింటైన్ చేసుకుంటా వచ్చి రావటం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు కూడా మన మందిరంలో చాలా విశిష్టంగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా 25 ఏళ్ల బట్టి అన్నదాతల సహాయ సహకారాలతోటి మనం నిర్విరామంగా వార్షికోత్సవానికి కానీ గురు పౌర్ణానికి కానీ అలాగే ప్రతి గురువారం కానీ ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. నర్సరావుపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో స్వామి వివేకానంద కళావేదికను అమెరికాలో స్థిరపడిన సన్నిధి రాజేంద్ర ప్రసాదరావు ప్రారంభించారు. ఈ వేదికను సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ప్రార్థన మందిరానికి గాను విద్యార్థులకి భోజనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేయటమైందని పాఠశాల సమితి అధ్యక్షులు మిరియాల నాగప్రసాదరావు తెలియజేశారు. అలాగనే ఈ వేదికను సన్నిధి రాజేంద్ర ప్రసాదరావు అందజేశారని అన్నారు. వారికి పాఠశాల తరపున, పాఠశాల కమిటీ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. దాని విలువ నాకు అందరికన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే నేను చదివింది ఓన్లీ 10th గ్రేడే తెలుగు మీడియంలో. అయినా కూడా అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. నాకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల నేను బిజినెస్లోనే మొత్తం అక్కడ డెవలప్ అయ్యి బాగా సెటిల్ అయిపోయాం మేము అక్కడ. కానీ మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత మన నేటివ్ ప్లేస్లో పేద విద్యార్థులకి వాళ్ళకి హెల్ప్ చేయాలని నా కోరిక. నర్సరావుపేట సరస్వతి మందిర్లో ఆధునీకరణ సందర్భంగా మన యొక్క స్వామి వివేకానంద కళావేదికని నిర్మించినాము. ఇది ఒక మల్టీపర్పస్గా అన్ని విధాలా ఉపయోగపడటానికి, నిత్యము విద్యార్థులు ప్రార్థన చేసుకోవటానికి, భోజనాలు చేసుకోవటానికి, మా కళావేదిక సందర్భంగా ఎన్నో సమావేశాలు, ఆధ్యాత్మిక సమావేశాలకు కానీ వార్షికోత్సవాలకు కానీ అన్నిటికీ ఉపయోగపడేదని ఉద్దేశంతో మేము కోరగానే సన్నిధి రాజేంద్ర ప్రసాద్ గారు అమెరికాలో ఉంటారు. వారు స్పందించి మాకు విరాళం ఇచ్చినారు. ఈ నర్సరావుపేటలో సరస్వతి శిశు మందిరం అనేటువంటిది సుమారు 43 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. విద్యాభారతి అనేటువంటి కంట్రీ వైడ్ ఆర్గనైజేషన్కి అఫిలియేటెడ్గా ఉన్నది. కొన్నాళ్ల పాటు తెలుగు మీడియంలో జరిగింది, ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేయడం జరిగింది. 40 సంవత్సరాలైన సందర్భంగా కొంత మార్పు కావాలి, ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఆధునీకరణ అనేటువంటిది ఈ కళావేదికతోటి ప్రారంభమైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో గుండ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కాలనీలోని నివాసులందరూ ఏకకంఠంతో మేము ఈ ఊరు వాళ్ళం కాదా, మమ్మల్ని పట్టించుకునే వారే లేరా, మాకు మంచినీరు రావటం లేదు, నైట్ కరెంటు లేదు, మాకు సిమెంట్ రోడ్లు కూడా సక్రమంగా లేవు, కనీసం మేము బస్సు ఎక్కాలన్నా కూడా కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి బస్సు ఎక్కాల్సి వస్తుంది, మా కాలనీ ముందు బస్సు ఆపేది లేదు, కాలనీ టికెట్ కొట్టించుకోవాలంటే మాకు గుత్తికొండకు టికెట్ కొడతారు, మాకు మంచినీరు పైపులు చాలా చిన్నవిగా ఉన్నాయి,
మాకు నీరు సరిపోవటం లేదు, మాకు పెద్ద పైపులు వేయించండి. ఇప్పుడున్న పైపులు కూడా అక్కడక్కడ లీక్లు అవుతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవటం లేదు. మా యందు దయ ఉంచి దీనికి తగిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మాది నకరకల్ మండలం గుళ్ళపిల్లి, మాది ఇంద్రమ్మ కాలింగు. మాకెవరు పట్టించుకోవట్లేదు. నీళ్లు కావాలా, మాకు బజార్లు కావాలా, రోడ్లు కావాలా, రోడ్లు వేయాలా, రోడ్లు పాములు అవి వస్తున్నాయి. మాకు సరిగా నీళ్లు వదలట్లేదు, సరిగా నీళ్లు పట్టించుకోవట్లేదు. నీళ్ళన్నీ చిన్న పైపులు వేసినారు, నీళ్లు సరిపోవట్లేదు మాకు. గుళ్ళపల్లి ఇంద్రమ్మ కాళ్ళింగ్, పల్నాడు జిల్లా. మాకు ఇంద్రమ్మ కాళ్ళింగ్లో అసలు నీళ్లు రావట్లేదండి. మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు. మా కాళ్ళింగ్కి అసలు అడ్డ రోడ్లు వేయలేదు. లైట్లు పోయినా కనీసం ఒకసారి కూడా తీసుకొచ్చి లైట్లు కూడా వేయట్లేదు. మాకు నీళ్లు కావాలి, ట్యాంకీలన్నా కట్టియాలి. మాకు మంచినీళ్ళకి పెద్ద పైపులన్నా వేయాలండి. మాది నకరకల్ మండలం గుళ్ళపిల్లి ఇంద్రమ్మ కాలనీ. మాకు నీళ్ల పైపులు లేవు, సన్న పైపులు వేశారు. మంచినీళ్ళు సరిపోవట్లేదు, రోడ్లు వేయలేదు, లైట్లు కూడా సరిగ్గా వేయలా. 4 నెలలు మొన్న తిరిగినాం. 4 నెలలు తిరిగినాక లైట్లు వేశారు. ఈ చెట్లు చూడండి, పాములు వస్తున్నాయి. పిల్లలకి మన పాము వచ్చింది ఇంట్లోకి. ఎందాకని ఎంతమంది పెద్ద మనుషులు కాడికి పోయినా కానీ మాకు పట్టించుకోవట్లేదు. ఓట్లకు మాత్రం దండం పెడతారు వచ్చి, అసలు కాలనీకే పట్టించుకోవట్లేదు మాకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నినాదంతో అవగాహన. జీఎస్టీ తగ్గింపుపై నకరేకల్లులో వ్యాపారస్తులు, వినియోగదారులతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అవగాహన ర్యాలీ. జొన్నలగడ్డ గ్రామంలో బుధవారం పోలేరమ్మ తల్లి చండీ హోమం, పాల్గొన్న నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు. దసరా పర్వదినం సందర్భంగా నకరేకల్లు పోలీస్ స్టేషన్ నందు ఆయుధ పూజ. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమ పూజలో పాల్గొన్న జడ్జి సత్యశ్రీ. నకరేకల్లు సొసైటీ అధ్యక్షులు, సభ్యుల ప్రమాణ స్వీకారం. భారీ ర్యాలీ, హాజరైన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. దేవి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా నర్సింగపాడులో చండీ హోమంలో మంగళ ఆహుతి కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.